కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాధనగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగిద్దాం. పాలకడలిలో త్రికూట పర్వతాన్ని వర్ణించారు ఇంతసేపు. ఇప్పుడు ఆ కంటిన్యూషన్ లో చెప్తున్నారు. భిల్లి భిల్లలు లాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చెమ్మరి చుల్లి హరి శరభక కిటి మల్లాద్భుత కాక ఘూక మయమగు అడవిన్. ఆ త్రికూట పర్వతం దగ్గరలో ఉన్నటువంటి అడవిలో చెంచతలు చెంచులు చెప్పుకున్నాం కదా, అలాంటి జాతి వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడక్కడ వాళ్ళు నివాసం చేసుకుంటూ ఉంటారు. అక్కడ మళ్ళీ అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు అన్ని కూడా నిండి ఉండేవి. అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకముల్ వన్యే భంబులు కొన్ని మత్త తనులై వజ్రా విహారాగతోదన్యత్వంబున భూరి భూధర దరి ద్వారంబులంతుండి సౌజన్య క్రీడల నీరు గాలిబడి కాసారావగాహార్థమై. అడవిలోట కొన్ని ఏనుగులు ఇతర మృగాలకు కన్నెత్తి చూడడానికి కూడా భయంకరంగా ఉంటాయట. అంటే ఎక్కువగా ఆ మదగజాల యొక్క ఆ వలక్షణ్యాన్ని చెప్తున్నారు. ఏంటి, ఇతర మృగాలు కూడా ఆ ఏనుగుల వంక చూడడానికి భయపడి పారిపోతాయట. మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించిపోతాయి. ఇక్కడ మనకి విషయ వస్తువు కూడా అదే అవడం చేత ఎక్కువగా వాటిని హైలైట్ చేసి చెప్తున్నారు. అవి కొండ గుహల్లో నుండి తిరుగాడడానికి బయలుదేరాయి. ఇక ఆ కొండ గుహల్లోంచి బయటకు వస్తూ ఉంటాయి, బయట సంచరిస్తూ ఉంటాయి. చెర్లాటాలు ఆడుతూ దప్పిక కొన్నాయి. అలా వాటిలో ఆడ ఎన్నుగులతోటి క్రీడిస్తూ ఒకదాంతో ఒకటి సంతోషాలని పొందుతూ అలా ఆడుకుంటే కొంతసేపు అయ్యేసరికి వాటికి దాహం వేసింది. నీళ్ల మడుగులలో దిగాలనుకున్నాయి. నీటి గాలి వచ్చే దిక్కుకు నడిచాయి. వన్యభంబులు కొన్ని మత్త తనులై వజ్రా విహారాగతోన్యత్వంబున వాటితో ఆడుకుంటున్నటువంటి విహారం కలిగినవి భూరి భూధర ధరి ద్వారంబులందుండి ఆ కొండ గుహల్లోంచి బయటకు తిరగడానికి వచ్చి సౌజన్య క్రీడలను అలా ఆడుకోవడం చేత మీరు గాలి వడి కాసారావ గాహార్థమై పాపం దాహం వేసింది. ఆ నీళ్లు వచ్చేటువంటి నీళ్లు ఉన్నటువంటి దిక్కుకి, గాలి బాగా వచ్చే దిక్కుకి నడిచి వెళ్ళాయట, మొదలుపెట్టాయి అటు ఆ దిక్కుగా వెళ్ళడానికి. అంధకారమల్ల అద్రి గృహాంతర వీధులందన్ పగలు వెరచి డాంగి ఎడరు వేచి సంధ్యని నుండు ఉధృతనున్న వెడలే ననంగ గుహలు వెడలెన్ గొరులు. ఆ టైంలో ఆ ఏనుగులు పగటి వేళ భయంతో కొండ గుహలలో దాగుకొని సాయంకాలంలో సూర్యుని శక్తి సన్నగిలడం కనిపెట్టి బయటకు వచ్చిన చీకట్ల గుంపులేమో అనేటట్లు ఉన్నాయట. మరి అంత క్రూరముగాలు కూడా భయపడేటువంటి ఏనుగులకి భయం ఏంటండి పగలు సంచరించడానికి అంటే? వాటి భయం వాటికి ఉంటుంది కదా. తలమించిన వాడు ఏదో తన తల తినేవాడు ఒకటే, తాడు తినేవాడు ఒకటి అని ఉంటాడు కదా. అంచేత ఏ జీవికి, ఏ పెద్ద ప్రాణి అయినా చిన్న ప్రాణి అయినా దాని భయం దానికి ఉంటుంది కదా. ఆ పగలంతాట భయంతో ఆ కొండ గుహల్లో ఉంటాయట. కాస్త సూర్యుడి శక్తి సన్నగిలడం అంటే అస్తమించే వేళకి బయటకు వచ్చి ఆ వస్తుంటే చీకటి అయిపోతుంటే చీకట్లు ఆవరించేసాయా అన్నట్టుగా అంత సమూహం ఆ ఏనుగుల యొక్క సమూహం అలా ఉందా అనిపిస్తున్నాయట. తలంగవు కొండలకైనను మలంగవు సింగములకైన మూర్కొను కడిమిన్ కలంగవు పిడుగులకైనను నిలబల సంపన్న వృత్తి ఏనుగున్నల్. అవిట ఎంత మదించున్నాయో చెప్తున్నారు. వాటి యొక్క బలం ఏంటో చెప్తున్నారు. గున్న ఏనుగులు ఎక్కువ బల సంపదతో ఎదిరించే శక్తి కలిగి కొండలను ఢీకొనడానికైనను వెనుదీయవు. అంటే మంచి వయసులో ఉన్నటువంటి జనాలతోటి కాస్త ముసలివాళ్ళు కాస్త చిన్నవాళ్ళు తలపడగలరా? అలాగే మంచి యవ్వనంలో ఉన్నాయి ఇవి ఏనుగులు, గున్న ఏనుగులు. ఆ బలంతో
ఆ బల సంపదతో ఎదిరించే శక్తి వాటికి ఉంది. అంచేత కొండలను సైతం ఢీకొనడానికి అవేమి వెనుకాడవు. సింహాలను కూడా ఎదిరించి నిలుస్తాయి. పిడుగులను సైతం లెక్క చేయకుండా ముందంజ వేస్తాయి. తలంగవు కొండలకైనను, మలంగవు సింగములకైనను. సింగములు అంటే ఇవి ఏవి సింహాలు కదా. ఆ సింగముల మూర్ఖను కడిమిన్ కలంగవు పిడుగులకైనను. అసలు పిడుగులకు కూడా ఎదురు ఏమి భయపడట, పిడుగుల వర్షం పడిపోయినా. నెల ఇలా బల సంపన్న వృత్తిని ఏనుగుకున్నాను. ఇక్కడ మంచి బలంతో అత్యంచి ఉన్నాయి. పులులు మొత్తంబులు పొదరిండ్లలోందూరు ఘోర బల్లూకముల్ గుహలు చొచ్చు భూదారములు నేల బొరియలలోడాగు హరిదంతములకేగు హరిణ చేయము మడువుల జారం వారు మహిష సంఘంబులు గండ శైలంబులన్ కలుపు ప్రాంకు వల్మీకములు చొచ్చు వన భుజంగంబులు నీలకంఠంబులు నింగి కెగయు వెరచి చమరేముగంబులు విసరు వాల చామరంబుల విహరణశ్రమము వాయు భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలిన్ పొంది. చూడండి, ఒక విలన్ గారు వస్తుంటే ఈ అబల ఆ ఊరి జనులందరూ కూడా ఒక విలను తన సైన్యాన్ని తీసుకొని ఏ ఊరి మీదకో వచ్చే చూడండి, అక్కడ బిక్కు బిక్కు బతుకుంటే చాలు అన్నట్టు పరిగెడతారు చూసారా. అలా అయిపోతున్నాయట. అవి సాయంత్రం బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఈ మిగతా జంతు జాలం అంతా కూడా ఎలా పరుగులు పెడుతున్నాయో చెప్తున్నారు. ముందర భావం చదివేస్తాను, మళ్ళీ వివరం చదువుకుందాం. ఆ మదపుటేనుగులు భయంకరమైన క్రీడలతో వ్యవహరించసాగాయి. వాటి గాలి సోకిన వెంటనే భయపడి పుల్లులన్నీ పొదలలో దూరాయి. ఎలుగుబండ్లు గుహలలో దాగాయి. అడవి పందులు గోతులలో చేరాయి. జింకలు దిక్కుల కొనలకు పరుగువెత్తినాయి. అడవి దున్నలు మడుగులలో జరబడినాయి. కోతులు కొండల బండలపైకి ఎగబ్రాకినాయి. పాములు పుట్టల్లో ఒదిగినాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగిరినాయి. సవరపు మోకాలు తమ తోక చుక్కలతో ఏనుగుల అలసట తీరేటట్లు విసిరినాయి. ఆ ఏనుగులకి అలసట తీరేటట్టుగా ఒక పక్షులు ఆ సవరపు మోగాలు అంటే అవి ఒక ఇవి అనుకుంటాం మరి, అవి వాళ్ళ కుచ్చులతోటి ఏనుగులకు అలసట తీరేటట్టుగా విసిరేయట. మిగతా జంతువులన్నీ కూడా అలాగా వేటి స్థావరాలకు అవి పరుగులు పెట్టేస్తాయి. ఏనుగులు ఎప్పుడైతే బయట లేవో పగలంతా మిగతా జంతు సమూహం అంతా కూడా ఆహారం కోసాన్ని సంపాదన కోసం అని హాయిగా విహరిస్తాయి, తిరుగుతాయి, విశ్రాంతి తీసుకుంటూ అన్నీ ఉంటాయి కదా. అమ్మో చీకటి పడుతుంది, ఏనుగుల మంది వచ్చేస్తుంది అనుకుంటే అక్కడక్కడ మళ్ళీ వాటి స్థావరాల్లోకి వెళ్ళిపోయాయి. పులుల మొత్తంబులు వాళ్ళ పొదరిళ్లలోకి వెళ్ళిపోతాయి. ఘోర బల్లూకాలు గుహలు, బల్లూకం అంటే ఎలుగుబడులు అన్ని కూడా వాళ్ళ గుహల్లోకి వెళ్ళిపోతాయి. భూదారములు నేల బురియాలలో వెళ్ళిపోతాయి. పులులన్నీ కూడా ఎలుగుబంట్లు గుహలతాయి. అడవి పందులు గోతులలో చేరిపోతాయి. భూదారములు, దారం అంటే రంధ్రము అని ఇక్కడ అర్థం. ఆ అడవి పందులన్నీ కూడా గోతుల్లో చేరిపోతాయట. హరిదంతములన్నీ హరిణ చేయము, జింకలన్నీ కూడా దిక్కుల కొసలకి పరిగెట్టేస్తాయట. మడువులంతరబారు మహిష సంగంబులు, అడవి దున్నలన్నీ కూడా మడుగుల్లోకి వెళ్ళిపోతాయట. తర్వాత గండశైలంబులను కలుపు ప్రాకు, కోతులను కూడా కొండల బండలపైకి ఎగబ్రాకిపోతాయి. వల్మీకములు చొచ్చు వన భుజంగములు, భుజంగం అంటే పాములు, వల్మీకం అంటే పుట్ట, ఈ పాములన్నీ కూడా తమ పుట్టల్లోకి వెళ్ళిపోతాయి. నీలకంఠంబులు నింగికయ్యు, నీలకంఠం అంటే నెమలికంఠం చక్కగా నీలంగా ఉంటుంది కదా, ఆ నెమలికంఠం అదే ఆ రంగు కలిగినటువంటి ఆ నెమళ్ళన్నీ కూడా ఆకాశానికి ఎగిరిపోతాయట. శవరపు మోకాలు తమ తోక కుచ్చులతో, ఇవి కూడా ఒక రకమైనటువంటి గాలి విసిరేటువంటి పెద్ద కుచ్చులు ఉంటాయి కానీ వాటితోటి ఏనుగులు అలసట తీరేటట్లుగా విసిరినాయట. మదగజదానామోదం కదలని తమకములంత్రావి కడుపులు నిండన్ బొదలుచున్ తుమ్మెద కొదముల కదుపులు జుమ్మంటంచు జుమ్మంటంచు గానము చేసెన్. ఇంకా చూడండి, మదగజ పడుచు తుమ్మెదల గుంపులు ఆ మదపుటేనుగుల సుగంధంతో కూడిన
మద జలధారలను కమ్మగా కడుపుల నిండా తాగి సంతోషంతో జుమ్ జుమ్ అని పాటలు పాడుతున్నాయి. అంటే చూడండి, పెద్ద పెద్ద మృగాలన్నీ కూడా ఈ మదగజాలకి భయపడిపోయి పారిపోతుంటే తుమ్మెదలు మాత్రం ఏమీ బాధ, అవి ఎక్కడా భయపడలేదండి. ఎందుకంటే ఈ మదగజాల నుంచి వస్తున్నటువంటి ఆ ద్రవం ఉంటుంది కదా, ఆ సుగంధంతో కూడినటువంటి జలధారలు అంటారు. ఆ మధు ఎక్కడైతే ఉందో అక్కడ తుమ్మెదలు చేరిపోతాయి కదా. ఆ సుగంధంతో అంటే ఆ తుమ్మెదల గుంపులు మదగజ తాన్ ఆమోదము కదలని తమకములను త్రావి కడుపులు నిండన్ వదలచున్ తుమ్మెద కొదమల కదుపులు జుమ్ జుమ్మటంచు గానము చేశాను. ఇంకా కావలసినంత ఒక్కొక్క మదగజ నుంచి వచ్చేటువంటి ఆ మద జలధారలు ఎన్ని కోట్ల తొమ్మిదిలు వచ్చినా కూడా కడుపు నింపేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే ఆ మధుంతా తాగేసి ఉన్నటువంటి ఆ తుమ్మెదలు హాయిగా వాటికి ఇష్టం వచ్చినట్టు అవిజంకారం చేస్తుంటాయి, రకమ్మని పాటలు పాడుకుంటున్నాయట. తేంటికి ఒకటి ఎవరు ప్రియకును మాటికి మాటికి నాగ మద జలగంధం బేటికని తన్నున్ పొందిడి బోటికి నందిచ్చు నిండు బోటున్ తనమునన్. అది ఒక గండి తుమ్మిద. తేంటి అంటే గండి తుమ్మిద. తేంటి ఒకటి ఒరు ప్రియునకు, ఒక గండి తుమ్మిదట ఒరు ప్రియునకు మాటి మాటికి నాగ మద జల గంధంబు ఏటికని తన్ను పొందెడి బోటికి నందిచ్చు. అంటే ఏం చేస్తుంది, ఒక గండి తుమ్మిదట ఆ ఏనుగుల నుంచి వచ్చినటువంటి మదజల సుగంధాన్ని మరలా మరి ఒక ఆడు తుమ్మిదకు ఇచ్చుట ఎందులకని కూడెడి తన ప్రియురాలైన ఆడు తుమ్మిదకు నిండు మగతనంతో అందించింది. ఇక్కడ చూడండి తమాషాగా ఉంది. ఎన్నున్నా సరే తను వలచినటువంటి తన భార్యకే ఏదైనా ఒక మంచి వస్తువు ఉంటే ముందర బిడ్డలకో భార్యకో పెట్టి కదా ఇతరులు పొందుతారు. ఈ గండు తుమ్మిది ఒకటిట ఆ ఏనుగు యొక్క మదజలాన్ని హాయిగా బ్రోలింది, చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరి ఒక ఆడు తుమ్మిదికి ఇవ్వడం ఎందుకు అని మనం కాస్త మధు పదార్థాన్ని ఇస్తే ఆడు తుమ్మిది కూడా నన్నే అనుసరించి ఉంటుంది, కానీ ఒక చిన్న స్వార్థం ఉంటుంది కదా. అంచేత ఎవరో ఇంకో ఆడవాళ్ళకి ఇచ్చేయడం ఎందుకు, మన ఆడవాళ్ళకి ఇస్తే సరిపోతుంది అనుకుని తన ప్రియురాలైనటువంటి ఆడు తుమ్మిదికే నిండు మగతనంతో ఇచ్చింది. హాయిగా దీనికి ఇస్తే మనం హాయిగా సుఖంగా క్రీడించవచ్చు అని అన్నట్టుగా ఇచ్చిందిట. అంగీకృత రంగన్మా తంగి మద గంధమంగుచున్ తద్దయున్ వేట్కన్ సంగీత విశేషంబుల భృంగీ గణమొప్పె మ్రాను పెట్టెడి మాట్కిన్. ఎలాగుట ఇవి ఈ 9 కుదుపులు అంటే ఈ 9 అంగి అంటే ఈ 9 యొక్క కుదుపులు ఇంపైన ఏనుగుల మాతంగి మదగంధ మగుచున్ తద్దయున్ వేట్కన్ సంగీత విశేషంబులన్ భృంగి గ్రణమొప్పే. భృంగి అంటే ఆడు తుమ్మెదలు. ఈ ఆడు తుమ్మెదలన్నీ కూడా హాయిగా ఆయా ప్రియులు ఇచ్చినటువంటి ఆ మదజల గంధాలను ఆస్వాదించి హాయిగా అవి కూడా రద్ద చేయడం మొదలుపెట్టాయట. 9 కుదుపులు ఇంపైన ఏనుగుల మదజల గంధాలను ఎంతో వేడుకతో ఆశ్వాసిస్తూ కదలకుండా జుమ్ జుమ్ అని రోదలు చేయసాగాయి. వల్లభులు పారి మనుగడ వల్లభమని ముసరి రేణి వారణ దానం వల్లక మధుకర వల్లభున్ ఉల్లంబులన్ పొందిరెల్లయుల్లాసంబుల్. అలకార ప్రాస చూడండి, అది ఎంత బాగుందో. పైది తకార ప్రాస. ఇక్కడ వల్లభులు పారి మనుపడ ఏనుగల మదజలానికి ఆడు తుమ్మిదలు ఆత్రంగా పోయి ముసురుకున్నాయట. వల్లభమని ముసిరిరి ఏని వారణదానం బొల్లక మధుకర వల్లభులున్ ఉల్లంబులన్ పొందిరి ఎల్లన్ ఉల్లాసంబులన్. ఏనుగుల మదజలానికి ఆడు తుమ్మిదలు ఆత్రంగా పోయి ముసురుకున్నాయట. ఆ ఏనుగుల మదజలానికి ఆడు తుమ్మిదలు కూడా వెళ్ళి ఆ మదగజాన్ని ముసురుకున్నాయట. అందుకు ఆశపడకుండా మగ తమ్మెదలు నిండుగా తమ మనసులో సంతోషపడి ఎన్నెన్ని అవి తెచ్చి పెట్టుకుంటాయి.
ఇప్పుడు ఉద్యోగం చేసే స్త్రీల్లాగా అబ్బా వాడు ఒక్కడ కష్టపడుతున్నాగా చదువుకున్నాం ఎందుకు అలా ఇంట్లో కూర్చోడం అన్నట్టు పెడతాయి కదా. అలాగా ఈ ఆడతుమ్మిదిలు కూడా ఆ మదగజానికి దగ్గర ఉన్నటువంటి ఆ మధుని గ్రోలటానికి వెళ్ళిపోతే ఈ మగ తొమ్మిదిలు కూడా నిండుగా తనలో సంతోషించాట. అవి కూడా పొల్లే విళాహారానికి వీళ్ళు వెళ్ళారు అని సంతోషించాట. కలపంబుల్ పెసరా పెరలాడున్ బల్వలములాఘ్రాణించి మట్టాడుచున్ ఫలభూజంబుల రాయుచున్ చెవురు జంపంబుల్ వడిన్ మేయుచున్ పులులన్ గారెను బోతులన్ మృగములన్ పోనీక శిక్షించుచున్ కొలకుల్ చొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్. ఇంకా ఆ గొబ్బిళ్ళు పెట్టడం అంటే ఏంటి, వినోదంగా ఆడుకుంటూ విహరించసాగాయట. ఏంటి కలభం అంటే మగ ఏనుగులు. ఆ సెమ్మిల్లో ఉన్న ఏనుగులు పెరలాడుచున్ పచ్చిక బయళ్ళను వాసన చూచి బల్వలములు ఆఘ్రాణించి, బల్వలము అంటే పచ్చిక బయళ్ళు, ఆ పచ్చిక బయళ్ళను వాసన చూచి మట్టాడుచున్ వాటి యొక్క బలమైనటువంటి ఆ పాదాలతోటి తొక్కుకుంటూ ఫలభూజంబులను రాయుచు పండ్ల చెట్లను రాచుకుంటూ ఏనుగు దురదొస్తే ఏం చేస్తుంది, ఆ చెట్ల బెరళ్ళకేసి తన శరీరాన్ని పాముకుంటూ ఉంటుంది. ఆ సహజంగా ఎలాగ అక్కడ విహరిస్తున్నాయో చూపిస్తున్నారు చూడండి. ఆ పచ్చిక బయళ్ళని వాసన చూస్తున్నాయి, వాటి కాళ్ళ కింద పడినవన్నీ తొక్కేస్తున్నాయి. పళ్ళ చెట్లన్నిటినీ కూడా వాటి యొక్క శరీరంతో రాసుకుంటున్నాయి. తర్వాత రాయుచున్ చివురు జంపంబులన్ వడిన్ మయ్యచు చిగుళ్ళు మేస్తూ, చక్కగా చిగుళ్ళు ఉంటే వాటన్నిటిని కూడా మేస్తూ, తర్వాత మేచున్ పులులన్ గారెనుబోతులన్ మృగములన్ పోనీక శిక్షించుచున్. సాయంత్రం వేళలు కూడా ఇంకా సంచరిస్తున్నటువంటి ఆ మృగ సంతతి ఉంటుంది కదా, వీళ్ళుట ఈ చిగుళ్ళు మేస్తూ పులులను దున్నపోతులను జింకలను తప్పించుకుని పోకుండా నిలిపి దండించుతూ వాటితో పోరాటాన్ని జరుపుకుంటూ వాటిని వేటాడుకుంటూ అలా పెడుతున్నాయి. పొనీక శిక్షించుతున్ కొలకులను చొచ్చి కలంచుతున్ గిరులపైన గొబ్బిళ్ళు గోరాడుచున్. ఆ కొలకులు అంటే మడుగు, ఆ మడుగుల్లోకి దిగి కలగుండు పెడుతూ కొండల మీద వినోదంగా ఆడుకుంటూ విహరించసాగాయి. ఒకసారి ఈ వీటితోటి పూలతోటి దున్నపోతలతోటి జింకలతోటి వీటితోటి పోరాటం జరుపుతూ ఉంటాయి, వాటిని వేటాడుతూ ఉంటాయి, మడుగుల్లోకి దిగుతూ ఉంటాయి, మధ్య మధ్య కొండల మీద విహారంగా ఆడుకుంటూ ఉంటాయి. ఈ వేణుగుల యొక్క దినచర్య చెప్తున్నారు. తొండంబుల మద జల వృత్త గండంబులన్ కుంభములను ఘట్టన చేయున్ కొండలు తల క్రిందైపడు బెండుపడున్ దిశలు చూచి బగడున్ జగముల్. ఒక్కసారిగా ఈ సమూహాలన్నీ కూడా వీటిలో సంచరిస్తూ ఉంటేట లోకాలన్నీ కూడా భయపడిపోయాటండి. ఎందుకని, ఆ మత్తవేదండాలు మత్తవేదండం అంటే ఏనుగులు, ఆ మదించినటువంటి ఏనుగులు తమ తొండాలతో మదజల్ల నిండిన చెక్కిళ్లతో కుంభస్థలాలతో ఢీకొనగా కొండలు తలకిందులయ్యాయి. వెళ్ళి ఒక్కసారిగా తన కుంభస్థలంతో ఒక్కసారి కొండలను పెద్ద చెట్లను వీటన్ని కూడా చేసేస్తుంటే కొండలు కూడా తలకిందులైపోతున్నారు. ఇంకా చెట్ల విషయం చెప్పేదే ఉంది. దిక్కులన్నీ కూడా ఆ ఘోషకి దిక్కులు కూడా బద్దలైపోతున్నాయట. లోకాలన్నీ కూడా భయపడిపోయాట. అంటే ఎంత మదించినటువంటి గజ బలమో చూడండి. అక్కడ ఎక్కడ చూచిన లెక్కకు ఎక్కువయ్యే అడవి నడచు నిభయూధములో ఒక్క కరినాథుండెడతెగి చిక్కెనొక కరేణు కోటి సేవింపంగన్. అది ఇలా ఉన్నటువంటి ఆ కరి యూధము అంటే నిభయూధము. నిభం అన్నా కూడా ఏనుగే, కరి అన్నా కూడా ఏనుగు. ఎక్కడ చూసినా ఇదిగో ఇన్ని వచ్చాయండి, ఇదిగో 50 ఉన్నాయి, 100 ఉన్నాయి, కొన్ని 1000 ఉన్నాయి, 2000 ఉన్నాయి అని చెప్పడానికి లెక్కలేనన్ని ఆ ఏనుగులు అక్కడ లెక్కకు మిక్కిలిగా ఏనుగులన్నీ కూడా అడవిలో సంచరింపసాగాయట. అందులో ఒక ఏనుగు, ఒక గజేంద్రుడు, ఆ మదించినట్టు బ్రహ్మాండం గజరాజు ఆయన, ఆ ఇంద్రుడు అన్న పదం అందుకే వేశారు. మొత్తం ఆ ఏనుగులకు ఒక
ఆ రాజులాగా ఉండేటువంటి, అంటే అంత అన్ని విషయాల్లో కూడా ఆ శక్తిలో కానివ్వండి, ఆ రూపంలో కానివ్వండి, ఆ ఉన్నటువంటి ఒక మదించినటువంటి ఏనుగు వెనుకకు చిక్కాడు. పాపం వెనక పడిపోయింట ఆ గుంపులోంచి. కొన్ని ఆడ ఏనుగులు అతను సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. గుంపు అంతా కూడా చాలా ఫస్ట్ గా అన్ని గుంపులు వెళ్ళిపోతున్నాయి. ఆఖరికి ఆ మగ ఏనుగుల్లో ఒక ఏనుగు గజేంద్రుడు పాపం వెనక్కి పడిపోయాడు. ఆయన వెనకాల కొన్ని ఆడ ఏనుగులు, ఒక్కొక్కరికి ఒకే ఆడ ఏనుగు అని కాదు కదా, కొన్ని ఇతన్ని అనుసరించేటువంటి కొన్ని ఆడ ఏనుగులు అతన్ని సేవిస్తూ అతని వెంట ఉన్నాయట. ఇట్లు వెనక ముందట ఉభయ పార్శ్వంబుల దృష్టార్దితంబులే అరుదెంచు ఏనుగు గములన్ గానక తెరంగు దప్పి తొలంగుడు పడి ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంచేసి తానును తన కరేణు సముదయంబును ఒక్క తెరువై పోవుచు. ఇక్కడ ఈ ఏని యొక్క స్థితి ఎలా ఉందో, అంటే ఎలాగ నడిచిపెడుతుందో చెప్తున్నారు. ఆ గజరాజు దైవవశం చేత తెలివి కోల్పోయి తనకు అన్ని వైపులా దప్పికతో అలసి నడుస్తున్న ఏనుగుల గుంపు నుండి విడిపోయి దారి తప్పినాడు. చూడండి, అదే దైవ బలం అంటే ఎలా ఉంటుందో. ఆ దైవ వశం చేత దైవానికి కాలానికి కట్టుబడిపోతే ఒక్కసారి తెలివి కోల్పోయాట. చుట్టుపక్కల ఆ దాహంతో అన్ని ఏనుగులు కూడా ఆడే హాయిగా విహరించాయి, అన్నిటిని వేటాడుతున్నాయి. దురద వచ్చినప్పుడు వాటి చెట్లను రాసుకుంటున్నాయి, కొమ్మలు విరుచుకుంటున్నాయి. అలా ఉంటూ ఉంటే మరి దైవవశం కాకపోతే ఏమనుకోవాలి? పాపం తెలివి తప్పిపోయింట. తను అన్ని వైపులా దప్పికతో అలసి నడుస్తున్నటువంటి అన్ని ఏనుగులకి దాహం ఇస్తుంది. ఎక్కడొక్కడ గాలి నీరు ఉన్న చోటకు పెడుతుంటే దైవవశం చేత ఇతను ఈ గజేంద్రుడు తెలివి తప్పిపోయాడు. ఆ ఏనుగుల గుంపు నుండి విడిపోయి దారి తప్పిపోయాట. తన ఏనుగులతో కలిసి వేరే దారి గుండా నడిచాయి. వెనకాల కొన్ని ఆడ ఏనుగులు ఇతన్ని అనుసరిస్తున్నాయి కదా, ఈ గుంపు ఒక్కటి వేరే ఒక మార్గంలో దారి తప్పిపోయి వెళ్ళిపోయాయట. అంటే అసలు వెళ్ళిన ఆ ఏనుగుల సమూహంతో ఇవి లేవు. ఇదొక చిన్న గ్రూప్ లాగా ఈ గజేంద్రుడు ఇతన్ని అనుసరించే ఆడ ఏనుగులు ఇంకో దిక్కుకి నడిచి వెళ్ళిపోతున్నాయి. పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెల్లుల కందించు నచ్చికము లేక ఇరువు జంపంబులన్ క్రొవ్వలయు పూకొమ్మలన్ ప్రాణ వల్లభులకున్ పాలు పెట్టు ఘనదాన శీతల కన్న తాళంబుల దయతల చెమటార్చున్ తనువులరసి మృదువుగాన్ కొమ్ముల మెల్లన గళములు నిరువుచు ప్రేమతో నెరపు వలపు చిక్కట్ల దగ్గరి ప్రేమతోడ దాసి మూర్కొని దివికిన్ తొండంబు చాచు వేద వివేకించున్ క్రీడించు విశ్రమించు మతమాతంగ మల్లంబు మహిమతోడ. పెడుతూ తన ఆడ ఏనుగులతో ఎలాగా ప్రయాణం చేస్తున్నాడు చూసిన. పల్లవంబుల ఇక్కడ ఉన్నారు. పల్వలంబులు లేత పచ్చికన్ మచ్చికన్ చెల్లులకు అందించు నచ్చికంబు లేక. ఆ సమయంలో గజరాజు బలిదుడై తన ప్రియరాండుకు నీటి గుంటల పక్కన ఉండే లేత పచ్చికను మచ్చికతో అందిస్తూ, ఆడ ఏనుగులన్నీ కూడా ఇన్ని అనుసరిస్తున్నాయి కదా గజరాజుని, అలా పెడుతున్నాడు. ఆ ప్రియరాండకు ఆ నీటి గుంటలు, వాడి దగ్గర ఆ నీటి గుంటల దగ్గరే కదా వృక్ష సంపద ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పొదలు తీగలు అలా ఉంటాయి కదా, అలా లేత పచ్చిక ఉంటుంది కదా, వాటిని సేకరించి తన ప్రియురాండ్రికి ఎంతో ప్రేమగా అందిస్తోంది ఈ గజరాజు అందిస్తున్నాడు. చిగుళ్ళ గుత్తులను పూల కొమ్మలను కోసి పంచి పెడుతూ, ఆ చిగుళ్ళ యొక్క మొత్తాలు ఎక్కువగా ఒక్కటే వచ్చేది కదా ఏనుగుకి, అలాగ వచ్చినటువంటి ఇరువు జంపంబులన్ క్రొవ్వెలయు పూకొమ్మలన్ ప్రాణ వల్లభులకు పాలు పెట్టు. అన్నిటికీ వాడికి ఆహారం అందిస్తున్నాడు ఈ గజేంద్రుడు. చిగుళ్ళ గుత్తులను పూల కొమ్మలను కోసి ఆ కొమ్మలు విరిచి పూల గుత్తుల్ని చింపి ఆ ఆడ ఏనుగులన్నిటికీ పంచి పెడుతున్నాడు. మదజాలంతో తడిసిన విసన కర్రల వంటి తన చెవులతో వాటి చెమటలు పోగొట్టున్నాయి. ఏనుగు చూడండి ఆకారం ఒక్కసారి దృష్టి పెట్టినావు. తొండ అదేంటి ఆ ఏనుగు
తోకేమో చిన్నగా చిన్న ముక్కల చిన్న పీలికలాగా అలా ఉంటుంది. చెవులేమో చాటల్లాగా ఉంటాయి కదా. వాటితోట వాటి యొక్క అలసిన పాపం నడిచొస్తున్నాయి. ఈయన వెనకాల పడి నెమ్మది నెమ్మదిగా అవి కూడా దాహంతో ఉన్నాయి, ఆకలితో ఉన్నాయి. అంతే ముందర గాలి ఉంటే ఆ చాలన్నట్టుగా తన చెవులు అనేటువంటి చాటలతోటి విసనకర్రలాగా ఉపయోగించి వాటి చెమటను పోగొడుతున్నట్ట. ఇంకేం చేస్తున్నాడు? ఘన దానశీలత కర్ణ తాళంబుల దైతల చెమటార్చు ధనువులరసి. ఘన దానశీలత, ఎంత దానగుణం ఉండాలి కదా పాపం వాళ్ళకి. మనం ఒక్కలో ఉన్నా కూడా చూడండి, మన పిల్లలు ఉంటే మన పైట చెంగుతో వాళ్ళకి పాపం ఇలా విసురుతాం కరెంట్ పోతే. తనే పక్కన ఒక్కలో ఉన్నాడు కానీ అయ్యో బిడ్డలు ఏమైపోతారు అనుకుంటూ ఓ పుస్తకం తోటో పేపర్ తోటో మన పైట చెంగుతోటో వాళ్ళకి విసురుతుంటుందండి. అది దానశీలత. కర్ణ కర్ణతాళంబుల, కర్ణములు అంటే చెవుల యొక్క తాళనం అంటే కదపడం చేత ఆ దైతల చెమటార్చు తనువులరసి, వాళ్ళు సంతోషపడేట్టుగా తన చెవులతోటి విసనకర్రలాగా చేసుకొని వాటికి చెమటలు పోగొడుతూ, ఇంకా మరి దంతాలు ఉన్నాయి కదా, ఇంటి దంతాలైనా ఉపయోగపడుతున్నావంటే మృదువుగా కొమ్ముల మెల్లన గళములు నిమురుచు ప్రేమతో నెరపు వల్లపు. ఇక్కడ చూడండి, తన దంతాలతో ప్రియురాండ మెడల కింద మెల్లగా గోకుతూ భార్ల వైపు వెనుక వైపు చేరి మూజూచి తొండాన్ని పైకెత్తి ఆకాశంలోకి చూపుతూ, ఒక ప్రేయసి ప్రియుల యొక్క సరస సల్లాపాలన్నీ కూడా ఇక్కడ ఎంత చక్కగా అలా కళ్ళకట్టేట్టుండో చూడండి. ఇద్దరు భార్యాభర్త లేకపోతే ఓ ప్రియుడు పెడుతూ ఉంటే ఎండ ఎక్కువైపోతూ ఉంటే పాప నీ కుక్క పోస్తుందా అంటూ తన దగ్గర ఉన్న రుమాలతో ఇలా ఇలా అంటాడు. ఒకసారి ఆవిడకి అందం కలగడానికి అతను దాన్ని అమ్మాయిని స్పృశిస్తూ ఉంటాడు. ఏదైనా తింటావా, మధ్యలో అన్న డ్రింక్ తాగుతా అంటూ తనకి దొరికిన ఆహారం పెడుతూ ఉంటాడు. కాస్త తనకి బాగా ఎక్కువ తమకం వస్తే ఒకసారి దాన్ని టచ్ చేస్తుంటాడు. లేకపోతే బాగా ఇంకా ఇష్టమైతే ఒకసారి ముద్దు పెట్టుకుంటాడు. ఏవో పిచ్చి చేష్టలు చేస్తుంటారు కదా. అలాగే ఏ జాతికైనా ఇలాగ ఉంటుంది కదా. తన తొండంతోట తన దంతాలతోట ఆ ప్రియురాండ్రి యొక్క మెడలని ఒకసారి ఇలా 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 గోకుతాటండి. గోకుతూ అంటే ఈ జీవ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఎంతకి ఆ భార్యల్ని ఆ ప్రేయసులను సంతోషపడ్డం కోసం తాను కూడా హాయిగా తన జీవనోపాధి కోసం ఎన్నిటినో సంహరిస్తూ ఉండడం, అలాగే ప్రకృతిలో దొరికే దాన్ని అన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ఉండడం, ఇవన్నీ ఈ జీవుడు ఎందుకని ఈ అనుభవాలు ఇంకా కోరికలు పెరిగిపోతూ ఉంటాయి కదా. ఇవే శాశ్వతమైన సుఖం అనేటువంటి మన యొక్క స్వరూపాన్ని ఇక్కడ దీని ద్వారా తెలియజేస్తున్నారు గోకుతూ. ఇంకా ఏం చేస్తాట, ఒక్కోసారి ఆడి ఎన్నికల్ని కాస్త ఈయన నడక తగ్గించి ఆ ముందర వెళ్ళేట్ చేసి వాటి వెనకాల కాస్త దాక్కొని కాస్త ఖాళీ ప్రదేశాల్లో కాస్త రొమాంటిక్ గా ఇంకా ఏం చేస్తాట, ఈ ఏనుగు ఆడవేనుకలు వెనకాలకి వెళ్ళిపోయి ఆ తొండాన్ని ఆకాశానికి ఎత్తు దాంతో ఇలాగా భయపడిపెట్టుగా తొండంతో ఒకసారి టచ్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటా. భార్యల వెనక వైపు చేరి మూచూచి తొండాన్ని పైకెత్తి ఆకాశంలోకి చూపుతూ ఋతు సమయాన్ని గుర్తిస్తూ క్రీడిస్తూ విహరిస్తూ ఉంటారట. కూడా వాటి యొక్క స్థితి కూడా ఎలా ఉంటుందో కనిపెట్టుకొని కాస్త వాటితోటి క్రీడిస్తూ విహరిస్తూ ఉంటారట. పిరుదుంచిక్కట్ల దగ్గరి ప్రేమతోడ దాసి మూర్ఖునిది వికింతొండంబు చాచు వేద వివేకించున్ క్రీడించు విశ్రమించు మతమాతంగ మల్లంబు మహిమతోడా. ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు ఆ గజేంద్రుడు. అలా ప్రయాణం చేస్తున్నారు తన ప్రియురాళ్ళతో. తన కుంభంబుల పూర్ణత కుండిగ్గి యువతులు కుచములు పయ్యద కొంగు లీగన్ తన యాన గంభీరత కుంచాల కబల్ల చాలక బల్లల యానంబులందెల నడంగొనంగన్ తన కరశ్రేన్గని తలంగి బాలలు చిరుదొడలు మేకల దిప్తిన్ తోడు పిలువన్ తన దంత రుచి కోడి తరుణులు నగవులు ముఖ చంద్ర దీప్తుల ముసుకు దివన్ తనదు లావణ్య రూపం బుంతలంచి చూడ అంజనాభ్రము కపిలాది
ఆ హరిదిభేంద్ర దైతలందరు తన వెంటందగిలి నడువన్ కుం కుంభి విభుండొప్పే ఒప్పుల కుప్ప బోలే. బా అనే ఏంటి లైఫ్ అండి, ఉప్పుల కుప్ప అలాగా వాళ్ళతో హాయిగా విహారం చేస్తున్నాడు అని చెప్పుకుంటుండమే. అలాగా ఈ ఈ ఆడయనువులు కూడా వా సరే ఆ గజరాజు యొక్క ఆ తమకము, ఆయన యొక్క సేవా ప్రియురాని మీద ఆయన చూపించేటువంటి ప్రేమ అన్ని మనకి కళ కట్టినట్టు ఉన్నాయి. కానీ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నాను. గజరాజు కుంభస్థలాల నిండుతనానికి సరిరాకపోవడం వల్ల లోకంలోని జవరాండ్ర స్తనాలు బయట కొంగుల మాట కోరాయి. ఇంకేంట ఆ గజరాజు యొక్క కుంభస్థలాలు, ఆ కుంభస్థలు ఏనుగు కుంభస్థలాల్లాగా ఈ జవరాండ్ర యొక్క స్తనాల యొక్క జంట ఉంటుంది కదా, అవిట సిగ్గుపడిపోయి బయట కొంగులు పక్కకి వెళ్ళిపోతున్నాయట. అతని నడకల టీవీకి సరితూగనందు చేతని కన్నెల చిన్ని తొడలు వడ్డాణాలను చేసుకున్నాయి. అసలు మామూలుగా ఈ తొడలు ఎప్పుడు కూడా లావుగా ఉండి నిగనగలాడుతూ ఉంటాయి కదా. ఈయన యొక్క నడకల టీవీ గజరాజు యొక్క నడక టీవీని చూసి స్త్రీలు కూడా ఆ తొడల యొక్క అందాన్ని ప్రకాశింపడం కోసం మంచి వయారంగా నడుస్తుంటాయి. కానీ అవన్నీ కూడా ఈ గజరాజు యొక్క నడకల టీవీకి సరితూగలేట. అవన్నీ కూడా చిక్కిపోయి పైకి వెళ్ళిపోయి అంటే ఎక్కడ కనిపించట్లేదు. తర్వాత తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతలు కుచములు పొయ్యద కొంగున్ లీలంగన్ తన తన యాన తన యాన గంభీరతకు చాలక బలల్ల యానంబు అందెలన్ అండగొనంగా. అది ఆ మదగజం యొక్క ఆ కరిరాజు యొక్క గంభీరంతో కూడినటువంటి ఆ నడకుల సొబగుకి అవి చాలిపోక ఈ ఈ ఈ ఆడ ఏనుగుల యొక్క తొడలన్నీ కూడా ఆ వీటికి దాక్కున్నాయట, వడ్డాణాలను తోడు చేసుకున్నాయట. అంటే నడుము సన్నగా ఉంటేనే వడ్డాణం పడదు. తొడలు అసలు ఎప్పుడు కూడా విశాలంగా ఇదిగా ఉండాలి, బలిష్టంగా ఉండాలి. కానీ అవి వడ్డాణాలు పెట్టిన అంటే చిక్కిపోయాయి. అతని యొక్క నడక సోయగానికి ఇవి సరిపడలేదు. తర్వాత ఇంకోటి తన కరశ్రేణిగని తలంగి బాలలు చిరు తొడలు మేకల దీప్తింతోడు పిలువ. ఇంకేమయ్యాయి? అతని దంతాల కాంతికి సరిసూగనందు వల్లే తరుణీమణుల చిరునవ్వులు ముఖ చంద్రకాంతుల ముసుగు వేసుకోకోరాయి. ఇంకా అసలు మామూలుగా ఆ గజరాజు యొక్క ఏనుగు దంతాలు తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. మరి అలాగే ఈ తరుణీమణులందరూ కూడా చిన్న నవ్వు కనుక విసిరారంటే ఆ ఆ పలువరుసల యొక్క ఆ తెల్లని కాంతులు ఎవరినైనా ఇట్టే పడేస్తాయి. కానీ ఇతని యొక్క దంతాల కాంతిలో వీళ్ళ చిరునగవుల కాంతులు ఎందుకు పనికిరాకుండా అయిపోయాట. ఆ ముఖ చంద్రుని యొక్క కాంతులు, ఆ చంద్రకాంతులు అనేటువంటి వాటిలో దాచేసుకున్నాయట. ఓప్పుల కుప్పయైన ఆ ముసుగు దిగువ తనదు లావణ్య రూపంబు తలంచి చూడ అంజనాభ్రము కపిలాది హరిదిభేంద్ర దయతలందరూ తన వెంటన్ దగిలి నడువన్. ఇంకా అసలు చూడండి, ఆయన యొక్క లావణ్యము రూపము అంత బలంగా ఉన్నా కూడా ఆ లావణ్యంలో ఎక్కడా ఇంత పిసరు తక్కువదనం లేదు. ఆ లావణ్యము రూపంబు తలచి చూడ అంజనాద్రి అంజనాభ్రము, అభ్రము అంటే అంజనాభ్రము అంటే ఆకాశం. మరి కపిలాది హరి నిబేంద్ర దైతలందరూ తన వెంటన్ తగిలి నడువ. ఆ కొండలు అక్కడ ఉన్నటువంటి అదే కపిలాదులు అంటే అక్కడ తపస్సు చేసుకున్న వాళ్ళందరూ ఉంటారు కదా, అలా అనుకుంటా. ఇక్కడ దానికి ఇది కూడా ఇవ్వలేదు, నాకు అంత తెలియట్లా. అవన్నీ కూడా ఇతని వెంట వచ్చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నట. పప్పుల కుప్పైన గజేంద్రుని అందాన్ని చూడగోరి అది దిగ్గజాలైనటువంటి భార్యలైన ఓహో అంజన అభ్రమువు కపిల మొదలైనవి వెంట పడినవేమో అన్నట్లు. ఓహో ఈ ఏనుగుల యొక్క ఏనుగుల్లో విభాగాలండి అవి.
అదేంటి ఆ ఈ గజేంద్రుని యొక్క అందాన్ని చూడడం కోసమని దిగ్గజాల భార్యలైనటువంటి ఆ మొదటి టేనుగుల ఇంత ఆ వాటికి సరితూగేటువంటి భార్యలు ఉంటారు కదా, వాళ్ళు అంటే ఈ ఆడ ఏనుగుల్లో గొప్పపోయినటువంటి అంజన, అభ్రమము, కపిల అనేసరికి ఏదో మొహం నెనుసుకున్నా అది ఇలాంటి మొదలైనటువన్నీ కూడా వెంట పడిపోయాయా అన్నట్లుగా ఆడ ఏనుగులు ఆ గజరాజును అనుసరించాయి. మరియు నానా గగన విహరణ మహిమతో మద గజేంద్రంబు మార్గంబున్ తప్పి పిపాస పరాయత్త చిత్తంబున మొత్త కరేణువుల మొత్తంబున్ తాను నుంచనిచ్చని. ఆ తర్వాత ఆ నానా గహన విహరణ మహిమతో ఆ గజరాజు పెక్కు అడవులలో విపరీతంగా సంచారం చేశాడు. చేసి దప్పికతో ఆ మద గజేంద్రంబు మార్గంబున్ తప్పి, పాపం మందులోంచి దారి తప్పిపోయాడు కదా, తప్పిపోయి దప్పికతో దప్పి పిపాస ఆ పరాయత్త చిత్తమును, ఓ పక్కన పిపాస అంటే దాహం, దప్పిక అంటే దాహము, పిపాస అంటే కోరిక, దప్పికతో తన మనస్సు స్వాధీనం తప్పిపోతోంది, గొంతు ఎండిపోతోంది, నీళ్ళ కోసం ఆరాటపడిపోతున్నాడు. ఆ చుట్టూ అన్న ఆకలని చెప్పట్ల, దప్పి దాహం ఇస్తుంది, దప్పి పిపాసాపరాయత్త చిత్తమున దాహంతో తహతలాడుతున్నటువంటి మనసు కూడిన వాడే తన మనసు తన అధీనం తప్పిపోయింట ఆడ ఏనుగులతో పాటు ఆయాసంతో ప్రయాణం సాగించాడు. అలసిపోయాడు, అడుగు పడట్లేదు, దాహం వేసేస్తోంది, గొంతు ఎండిపోతోంది, ఏం చేయాలని చేయడు, దిక్కుతో ఎటు చూసినా ఒక్క చుక్క నీరు లేదు. పాపం అలా ఆయాసపడుతూ ఆడ ఏనుగుల సమూహంతో ప్రయాణం సాగించాట. అటం కాంచంకరిణి విపుండు నవ పుల్లాంభోజ కల్హారము నట దిందిరవారమున్ కమట మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాలస మనోవల్లి కుటీ తీరమున్ జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబున్ కాసారం అంటే ఒక సరస్సుని చూశాడు. ఆ సరస్సు ఎలా ఉందో చెప్తున్నారు. గజరాజు ఒక చోట ఒక మడుగు చూచాడు. ఆ మడుగులో కొత్తగా విచ్చుకున్న కమలాలు కలువలు ఉన్నాయి. వానిలో తుమ్మెదలు ఆడుతూ ఉన్నాయి. ఆ నీళ్ళలో తాబేళ్లు, చేపలు, గొప్ప గొప్ప మొసళ్ళు తిరుగుతున్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి. దాని గట్టుపై మర్రి, తాడి, మామిడి, మద్ది, పూల తేగలు, పొదరిళ్ళు ఉన్నాయి. మన యొక్క ఈ జీవుడి యొక్క సంచారం కూడా ఇలాగే ఉంటుంది. ఈ సంసారం అనేటువంటి ఆ ఎంతో మనసుని ఆహ్లాదపరిచేటువంటి ఒక చక్కని సరస్సు అనుకొని దిగిపోతున్నాం మనం కూడా. ఈ సంసారం అనేటువంటి మహాసముద్రంలో ఆయన ఒక్క సరస్సులోనే దిగితే మనం సంసారం అనేటువంటి సాగరంలో మునిగిపోతున్నాం. ఎందుకని? అక్కడ మణులున్నాయి. ఆ సముద్రంలో ఈ విష జంతువులతో పాటు మణులు, మాణిక్యాలు కూడా ఉన్నాయి. హాయిగా విహారం చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం. అలాగే ఆ చుట్టూ తిన్నటువంటి వృక్ష సంపద అన్ని కూడా, అంటే ఈ ప్రకృతిలో కనిపించేటువంటి విషయాలన్నీ కూడా ఈ ఇంద్రియాలకి మత్తెక్కిస్తూ ఉంటాయి కనుక మనం కూడా ఇదే బాగుంది అనుకుంటూ ఆకలి, దప్పిక అనేటువంటి దాంతో